నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉంటానన్న ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. నేతలతో కలిసి ఉత్సాహంగా గద్దలగుంట పార్వేటలో పాల్గొన్న ఎమ్మెల్యే. కనుమ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వైభవంగా తెప్పోత్సవాలు. ప్రత్యేకంగా అలంకరించిన తెప్పలపై ఉత్సవమూర్తుల విహరింపు. ఘనంగా ముగిసిన రావినూతల క్రికెట్ పోటీలు. బహుమతి ప్రదానం చేసిన పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు భరోసా ఇచ్చారు. కనుమ పండుగ సందర్భంగా ఒంగోలు గద్దలగుంటలో జరిగిన పార్వేట కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, వడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావుతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో ఘన స్వాగతం పలికారు. ముందుగా ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వినాయక, ఆంజనేయ స్వామి, సీతారాముల స్వామి వార్లను దర్శించుకున్నారు. డప్పు వాయిద్యాలు, బాణాసంచా నడుమ ప్రజలతో కలిసి పార్వేట ప్రాంతంలో అందరికీ అభివాదం చేస్తూ ఎమ్మెల్యే దామచర్ల, ఎంపీ మాగుంట ముందుకు సాగారు. 30వ డివిజన్లో టీడీపీ అధ్యక్షులు నత్తల కనకారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదికపైన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ప్రసంగించారు. అందరూ కలిసి జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి అని అన్నారు. మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తానున్నాను అన్న విషయం మర్చిపోవద్దని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే తన సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదికపైన ఆసీనులైన అతిథులకు, ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్డీఏ కూటమితోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఎన్నికల సమయంలో తనకు ఈ ప్రాంతం నుండి 550 ఓట్లు మెజారిటీ ఇచ్చారని, మీ రుణం ఎన్నటికీ మర్చిపోను అని తెలిపిన ఆయన కోటి రూపాయలతో గద్దలగుంట ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. గద్దలగుంట ప్రాంతంలో వంగవీటి మోహనరంగ విగ్రహం ఏర్పాటుకు అనుమతిస్తామని భరోసా ఇచ్చారు. గంగిరెద్దుల్లా ఎగరడం తప్ప ఆంబోతులకు ఏమీ రాదంటూ పరోక్షంగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు, రోజాపై వడా చైర్మన్ షేక్ రియాజ్ విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి వైసీపీ నాయకులకు లేదంటూ మండిపడ్డారు. జనసేన పార్టీని విమర్శించే వారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. గత 28 ఏళ్లుగా పార్వేట ఉత్సవంలో పాల్గొనడం జరుగుతోందని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజలందరికీ ఆశీస్సులతో ఒంగోలు నగరాన్ని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అభివృద్ధి చేస్తున్నారన్నారు. రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ సినిమాను మీ అందరితో కలిసి వీక్షిస్తారని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నగర వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా సంతోషం. సంవత్సరం అయిపోయింది. పోయిన సంవత్సరం ఇదే కనుమ రోజు ఇదే డయాస్ మీద మీ అందరినీ కూడా కలుసుకున్నాం. ఆ తర్వాత మళ్ళా 2026 మీరు ఈరోజు కూడా మళ్ళీ మీ అందరికి దగ్గరికి రావటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. ముందుగా మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ పండగ సందర్భంగా అందరూ సంతోషం ఉండాలి, అందరి కుటుంబాలు సంతోషంగా ఉండాలి. అదేవిధంగా మీరు చేసే వృత్తుల్లో ముందుకెళ్ళాలా భగవంతుడి ఆశీస్సులతో అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మాతో పాటు మన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా రియాజ్ గారు, ఇంకా చాలామంది పీడీసీ బ్యాంక్ చైర్మన్ మన సీతయ్య గారు, మన ఏఎంసీ చైర్మన్ వెంకట్రావు గారు, మన సింగరాజు రాంబాబు గారు, ఇంకా చాలామంది మన చిట్టం ప్రసాద్,
అదేవిధంగా డివిజన్ అధ్యక్షుడు దండే సతీష్, మా డివిజన్ ప్రెసిడెంట్ మన శంకర్ గారు, అదేవిధంగా మదన్ గారు, ఇంకా చాలామంది కూడా ఈరోజు మిమ్మల్ని కలుద్దామని ఇక్కడికి వచ్చాం. మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత చాలా సంతోషం. ఈ రాజకీయ మీటింగులు కాదు, పండగ సందర్భంగా మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మేము వచ్చాం. మీరందరూ కూడా ఆర్కెస్ట్రా పాటల సందర్భంలో ఉన్నారు. మీరందరూ కూడా అది కూడా మనకి తెలుస్తూ ఉంది. మన ఒంగోలులో కావాల్సిన పంచాయతీరాజ్ నిధులకి పోయినసారి 7.5 కోట్లు ఇచ్చారు. మళ్ళా ఇప్పుడు 15 కోట్ల రూపాయలు మళ్ళా పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు అభివృద్ధి కోసం. కాబట్టి వీళ్ళ కలయికతోటి అభివృద్ధితోటి అన్నీ మనం ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీకు తెలియజేస్తూ, మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ, మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, కళ్యాణ్ గారి అభిమానులందరికీ తరఫున ప్రత్యేకమైన పండుగ శుభాకాంక్షలు. మీకు విష్ యూ హ్యాపీ సంక్రాంతి. మన శంకర్ వరప్రసాద్ కూడా చూసారా? మీతో మాగుంట కుటుంబం దాదాపు 30 సంవత్సరాల అనుబంధం ఇది. అంటే ఇప్పుడు పిల్లలు పుట్టకూడలేదు అప్పటికి. అదేవిధంగా నాకైతే మాగుంట శ్రీనివాసరెడ్డి 28వ సంవత్సరం ఈ కార్యక్రమానికి రావటం అనేది, క్రమం తప్పక చేయటం అనేది ఆ భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం అని అనుకుంటూ ఉంటాను నేను. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ద్వారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు, జనార్దన్ గారు కూడా అభివృద్ధి ఏ విధంగా ఉన్నారని చూస్తున్నాం. అందుకు మాగుంట కుటుంబం తోడుగా ఉండి వారికి కావాల్సిన అవసరాలన్నీ తీర్చిద్దామని చెప్తూ, నాకు ప్రజలు ముఖ్యం, రాష్ట్ర ప్రజలు ముఖ్యం, ఈ రాష్ట్ర ప్రజలు బాగోగులు ముఖ్యమని దాని దృష్ట్యానే కేంద్రంలో నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచి ఎన్డీఏ కూటమిలో ఈ రోజు 164 సీట్లు ఈ రాష్ట్రంలో సాధించగలిగాం. అది మీ యొక్క ఆశీస్సులతో. గత ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు చేస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళకి 11 సీట్లకి పరిమితం చేస్తే ఇంకా సిగ్గు లేకుండా మన నాయకుడి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈసారి 11 సీట్లు కూడా వచ్చేటటువంటి పరిస్థితిలో వైసీపీకి లేదు. ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపైన సంపూర్ణంగా ఉండాలని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ఆకాంక్షించారు. కనుమ పండుగ సందర్భంగా ఒంగోలు రంగారాయుడు చెరువులో శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒడా చైర్మన్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపైన స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి ప్రత్యేక పూజల అనంతరం స్వామివారిని విహరింపచేస్తూ భక్తులకు దర్శనం కల్పించారు. స్వామివారి దివ్య అనుగ్రహంతో ఒంగోలును మరింత అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే దామచల జనార్దన్ తెలిపారు. స్వామివారి తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో కిక్కిరిసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కార్పొరేషన్ సిబ్బంది శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నారాజు
నల్లా నల్లని పాడే ఓయమ్మలాల అందాల చెందుడే నల్లా నల్లని పాడే ఓయమ్మలాల అందాల చెందుడే ఆ నల్లా నల్లని పాడే ఓయమ్మలాల అందాల చెందుడే నల్లా నల్లని పాడే ఓయమ్మలాల అందాల చెందుడే అంతా చక్కని వాడు ఎవరో చెప్పరమ్మా అంతా చక్కని వాడు ఎవరో చెప్పరమ్మా అంతా చక్కని వాడు ఎవరు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ రాగానే కనుమ రోజు మన రంగారాయుడు చెరువులో మన తెప్పోత్సవం చేసుకోవటం మనకు ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. చెన్నకేశవ స్వామిని తెప్పోత్సవం చేసుకోవటం, ఎంతోమంది భక్తులతోటి ఈ తెప్పోత్సవ కార్యక్రమాలు చేసుకోవటం చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఈ సంవత్సరం కూడా మన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా రియాజ్ గారు, ఇంకా మన వెంకట్రావు గారు, ఇంకా చాలామంది మన పెద్దలందరితోటి ఈరోజు తెప్పోత్సవ కార్యక్రమం కూడా చేసుకొని వచ్చాం. కాకపోతే కొంచెం నీళ్లు తక్కువగా ఉన్నాయి. నీళ్లు కూడా మళ్ళీ ఒకసారి ప్రికాషన్స్ తీసుకొని నీళ్లు కూడా ఈ రంగారెడ్డి చెరువు ఫుల్గా అయ్యేటట్టుగా కూడా కార్యక్రమాలు కూడా చేపడతాం. కాబట్టి మా ఉద్దేశం ఒకటే, చెన్నకేశవ స్వామి దీవెనలతోటి అందరూ బాగుండాలి, అదేవిధంగా ఈ పండగ సందర్భంగా అందరు కుటుంబాలు సంతోషంగా ఉండాలి, అదేవిధంగా అందరూ కుటుంబాలు ఆరోగ్యవంతంగా ఉండాలనేదే మా ఉద్దేశం. 2026 సంవత్సరం శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవస్థానం తరఫున తెప్పోత్సవం ఘనంగా మనం జరుపుకుంటున్నాం. వేలాది మంది భక్తులు కూడా ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో కూడా పాల్గొంటూ దీనికి ప్రత్యేకంగా గౌరవ శాసనసభ్యులు దామచల జనార్దనరావు గారు, ఇంకా ఆలయ పాలకవర్గం వారు అందరూ చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. ఆ భగవంతుడి ఆశీస్సులో అందరికీ ఉండాలని మాగుంట కుటుంబం తరఫున నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువగా కూడా సోదరులు జనార్దనరావు గారు ఎక్కువగా ఈ కార్యక్రమాలు కూడా జరపాలని కోరుకుంటున్నాను. మార్కాపురం అభివృద్ధితో పాటు కొత్త జిల్లా అభివృద్ధికి చక్కటి ప్రణాళికలు తయారు చేసి అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. సౌజన్య ఫంక్షన్ హాల్లో నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అధ్యక్షత వహించారు. జిల్లా ప్రకటించక ముందే మార్కాపురం ప్రాంతాల్లో భూములకు ధరలు వచ్చాయని, జిల్లా ప్రకటించిన తర్వాత అవి మరింత పెరిగాయని, వీటి వల్ల ఈ ప్రాంత రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. జిల్లా అభివృద్ధికి చక్కటి ప్రణాళికలు తయారు చేసి అభివృద్ధిలో తనదైన పాత్ర మాగుంట కుటుంబం పోషిస్తుందన్నారు. ప్రతి ఏటా ఇలాంటి వేడుకలు నిర్వహించుకుందామని, దీనిలో తెలుగుదేశం పార్టీ ప్రతి కుటుంబ సభ్యులు పాల్గొనాలని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఖచ్చితంగా అవన్నీ అమలు చేసుకునే దాని కొరకు ఎన్నో ప్రణాళికలు కూడా మనం తయారు చేస్తాం. మార్కాపురం మున్సిపాలిటీని కూడా అందంగా తయారు చేస్తాం. ఇది మార్కాపురం మున్సిపాలిటీ అంటే చాలా చిన్నగా అనుకోకర్లేదు. దీంట్లో ప్రతి ఒక్క భాగంలో కూడా దీనిని విలువైన ప్రాంతంలో కూడా ఇప్పటికే తెలుసు మీకు, రియల్ ఎస్టేట్ వాళ్ళదంటే జిల్లా అనౌన్స్ చేయకముందేనే ఎలక్షన్ కాగానే రేటు పెరిగిపోయింది. జిల్లా అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా రేటు పెరిగిపోయింది ఉన్నప్పుడు కూడా. అంతటితో అనేది కాదు, రైతులకు ముఖ్యంగా కూడా ఒక విలువ అనేది పెరిగింది రావటం, వారి ఆస్తికి ఒక విలువ రావటం అనేది ఒక గొప్పతనం. రేపు వారు పండించబోయే పంటకు కూడా ఒక విలువ రావటం అనేది కూడా మరొక గొప్పతనం అని చెప్తున్నాను.
ఈ సంక్రాంతి పండుగలంటేనే ఈ సంవత్సరంలో 2026 సంవత్సరంలో మన మార్కాపురం పట్టణంలోనూ నియోజకవర్గాలలో ఇంకా అభివృద్ధి మనం చూడబోతున్నామని మీకు తెలుపుకుంటూ మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా ఎల్లవేళలో కూడా మీ సేవలోనే ఉంటుందనేది మీకు పదే చెప్తూనే ఉన్నాను నేను. మాగుంట కుటుంబం ప్రతిదీ మీ ఎప్పుడు కూడా ఈ ప్రాంతాలు పశ్చిమ ప్రాంతాల అభివృద్ధిలో ఏ విధంగా పాల్పంచుకోవాలని ఆలోచిస్తూనే ఉంటుందని కూడా తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం మనం చేసుకుందాం. నెక్స్ట్ టైం అయినా కూడా మీరు మీ ఫ్యామిలీతో తప్పకుండా రండి. ఒక రోజు మనం కేటాయించుకుందాం. మంచి ఎంటర్టైన్మెంట్ మనమే కాదు, ఇంటికాడ ఉండి పాపం పొద్దున్న లేస్తే కష్టపడేటువంటి వాళ్ళకు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ అనేది ఉండాలా. వాళ్ళు కూడా హ్యాపీగా సంతోషంగా ఒక మంచి ఉత్సాహంతో ఉండాలని ఒక నిర్ణయం తీసుకొని ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మన జిల్లా సహచర శాసనసభ్యులు కానీ అందరూ కూడా గట్టిగా ఈ యొక్క జిల్లా ఆవశ్యకత గురించి తెలియజేయడం వల్ల మన అందరి సహకారం, మీ అందరి దీవెనలు, మీ అందరి ఆశీస్సులతో దీన్ని సాధించుకుందాం, దీన్ని నిలబెట్టుకుందాం. సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణలో భాగంగా మన పండుగలు సాంప్రదాయ ఆటలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. 32 సంవత్సరాలుగా సంక్రాంతికి క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ రావినూతల గ్రామస్తులు అభినందనీయులన్నారు. రావినీతుల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి కప్ 2026 విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమానికి డాక్టర్ నూకసాని బాలాజీ, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య హాజరయ్యారు. క్రమం తప్పకుండా ఎంతో ఖర్చుతో కూడుకున్న క్రికెట్ పోటీలను 32 ఏళ్లుగా నిర్వహించడం గ్రామస్తుల ఐక్యతకు నిదర్శనమని, గ్రామస్తుల సహకారం లేకుండా ఇంత పెద్ద ఎత్తున పోటీలు నిర్వహించడం సాధ్యం కాదని బాలాజీ అన్నారు. పండుగలు సాంప్రదాయాలను గౌరవిస్తూ సీఎం చంద్రబాబు స్వగ్రామంలో కుటుంబ సభ్యులందరితో కలిసి 3 రోజులుగా పండుగ చేసుకోవడం మనమందరం ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. తానెప్పుడూ ప్రత్యక్షంగా క్రికెట్ చూడలేదని, ఈ రోజు చూసిన పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య అన్నారు. గెలుపు ఓటములను క్రీడా స్ఫూర్తితో స్వీకరించాలన్నారు. రావినూతల గ్రామంలో ఇంత పెద్ద స్టేడియం ఉన్న సంగతి తెలియదని, జిల్లా కేంద్రమైన ఒంగోలులో కూడా ఇంత పెద్ద స్టేడియం లేదన్నారు. మొదటి స్థానం సాధించిన శ్రీ సిసి చెన్నై జట్టుకు సిథైట్ పరిశ్రమ అందించిన 3 లక్షల నగదు షీల్డ్ను బాలాజీ, సింథరైట్ జీఎం అమరనేని ఆంజనేయులు అందజేశారు. ద్వితీయ స్థానం సాధించిన ఎస్కేఎంసీసీ చెన్నై జట్టుకు శ్రీ భ్రమర వెంచర్ అందించిన 2 లక్షల రూపాయల నగదు బహుమతి షీల్డ్ను సీతారామయ్య, తిలక్లు అందజేశారు. ధృతి డెవలప్మెంట్ ప్రకటించిన తృతీయ బహుమతి 1 లక్ష రూపాయల నగదు షీల్డ్ను నామినేని కిరణ్ కుమార్, సింగమనేని వాసులు ఎంఆర్సీసీ చెన్నై జట్టుకు అందజేశారు. కార్యక్రమంలో కారుసాల వెంకట సుబ్బారావు, చప్పిడి చంద్రశేఖర్, మురళీకృష్ణ, కేఎల్ రావు, అసోసియేషన్ అధ్యక్షుడు కారుసాల నాగేశ్వరరావు, మోపర్తి శేషారావు, మోపర్తి లక్ష్మీనారాయణ, ఎడ్లపల్లి నరసింహారావు, కారుసాల సుబ్బయ్య, ముప్పరాజు శ్రీనివాసరావు, మోపర్తి జయంతిబాబు, నాగబోయిన శ్రీనివాసరావు, అబ్బరాజు, అప్పారావు, ఆరణి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ముందుకు రండి. Sri, all the players.
విలేజెస్ డెఫినెట్గా మనకి ఏదో ఒక ఆలోచన వస్తుంది, ఆ గ్రామంలో ఏదో ఒకటి చేయాలని. ఆ గ్రామంలో ఒక మంచి మార్పు కోసం ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఇంకేదైనా కానీ, లేకపోతే అక్కడ ఏదైనా వసతుల కోసం కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, హెల్త్ ఫెసిలిటీస్ కావచ్చు, అట్లా మేమందరం కూడా మా గ్రామాలు ఈ సంవత్సరం అయితే నేను కూడా వెళ్ళలేకపోయింది, ఏదో ఒక కార్యక్రమాలు మా గ్రామాల్లో చేసేటువంటి సాంప్రదాయం ఉంది. క్రీడాకారులు, అధ్యక్ష ప్రజావాహిని, గ్రామ ప్రజలు అందరూ కూడా వేదిక దగ్గరకు వచ్చి ఈ కార్యక్రమాన్ని బహుమతి ప్రదానాన్ని స్టేడియం లేదు. అట్లాంటిది మన రావిమతల గ్రామంలో ఇటువంటి స్టేడియం నిర్మించి అంచెలంచెలుగా పెంచుకుంటూ వస్తూ ప్రతి ఒక్కరితో సహాయం తీసుకొని ఈ స్టేడియం ఇంతలా చేసుకోవడం నిజంగా సంతోషించదగ్గ విషయం. అట్లాగే ఈరోజు విన్నర్స్కి అలాగే రన్నర్స్కి మన ప్రైజ్ మనీకి నన్ను ముఖ్య అతిథిగా ఒక అతిథిగా నన్ను కూడా పిలిచిన నన్ను కూడా ఇందులో ఒక భాగస్వామ్యం చేసినందుకు అసోసియేషన్ వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మ్యాచ్ అయితే మాత్రం చాలా ఉత్కంఠగా జరిగింది, బ్రహ్మాండంగా. మ్యాచ్ విన్నర్స్కి నా కంగ్రాట్స్ చెప్తున్నాను, అట్లానే రన్నర్స్కి కూడా నా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు సీ దిస్ మ్యాచ్. అంటే ఇప్పుడు విజువల్గా ఇప్పుడు నేను గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. ఈరోజు గత 3 రోజులుగా క్రికెట్ టోర్నమెంట్స్ ఇక్కడ జరగటం, గత 8 రోజులుగా మిత్రులు చెప్పినట్టు 8 రోజులుగా టూరిజం యాక్టివిటీస్ జరగటం, ఇది క్రికెట్ టోర్నమెంట్స్. మరి నాగేశ్వరరావు ఇందాక మిత్రులు చెబుతున్నారు 32 సంవత్సరాలుగా ఈ రావినూతన గ్రామంలో ఈ క్రికెట్ టోర్నమెంట్స్ జరగటం అనేది. అందున బ్రహ్మాండమైన స్టేడియం, విశాలమైనటువంటి స్టేడియం ఉండటం, బిల్డింగ్స్ ఉండటం చాలా గొప్ప విషయం. నేను ఇప్పటికీ ఈ గ్రామానికి ఒక 2-3 సంవత్సరాల నుంచి ఏదో ఒక యాక్టివిటీస్ ఉంటుంది. పోయినసారి క్రికెట్ టోర్నమెంట్స్ ఇనాగ్రేషన్కి వచ్చినాను, అంతకుముందు కూడా కార్యక్రమానికి వస్తున్నాను. నాగేశ్వరరావు ఎప్పుడు చెప్పిన ఏది మాట్లాడినా ఎక్కడున్నా నాగేశ్వరరావు అంటే సాగుతూ ఉన్నానంటారు. ఆయన బిజినెస్లు కావచ్చు, మిగతా కావచ్చు వదిలేసి మరి ఇంపార్టెంట్ ఇష్యూ వచ్చినప్పుడు ఎక్కడ కలుగుతాం అనుకుంటే ఎక్కడ గవర్నమెంట్ వస్తానంటే. గ్రామాలలో సామరస్యాన్ని చాటుతూ సనాతన ధర్మ పరిరక్షణలో ఎంతో ప్రముఖమైన సంక్రాంతి పండుగ ముగింపు సందర్భంగా పాత సింగరాయకొండ శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి తెప్పోత్సవం స్వామివారి పుష్కరిణిలో వైభవంగా జరిగింది. భోగి, సంక్రాంతి పండుగలు, గోదా కళ్యాణం నిర్వహించారు. కనుమ పండుగ సందర్భంగా స్వామివారి పుష్కరిణి భవనాసినిలో ఉత్సవమూర్తులను సముద్రపు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెప్పలపై వేంచేయింపజేశారు. ఈవో కృష్ణవేణి పర్యవేక్షణలు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఎస్ఐ మహేంద్ర సిబ్బందితో శాంతి భద్రతలు పర్యవేక్షించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి తెప్పోత్సవంలో పాల్గొన్నారు.
సరిగా తీయాలి. సార్ కమల్లో పోయేసరికి ఒక్కదానిలో ఉన్నావా కూర్చుండే ఇదే దిగేది, ఇదే దిగేది, అందరూ వచ్చేస్తారు పైకి, ఇదే దిగేది. ఒకసారి అవుట్ అయింది వదిలిపెట్టి టేబల్ వేసి ఫోన్ చేసి చూసినట్టుగా అడు పంపి అయిపోయింది 3 అడు పంపివా చిన్న అడు టంగుటూరు
మండలం పొందూరులో కనుమ పండుగ సందర్భంగా తెప్పోత్సవాన్ని వైభవంగా జరిపించారు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి, గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర స్వామి వార్లను ఊరేగింపుగా చెరువు వద్దకు తీసుకువచ్చి ప్రత్యేకంగా అలంకరించిన తెప్పపై ఉంచి విహరింపజేశారు. తెప్పోత్సవంలో గ్రామస్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఏంది ఎట్లుంది తెప్పోత్సవం అక్కడ వచ్చావా అత్తగారింటి పోయావా పెద్దనేనా
కనుమ సందర్భంగా శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి నగరోత్సవం కన్నుల పండుగగా సాగింది. అద్దంకి సుబ్బారావు బృందం ప్రదర్శించిన కోలాటం భక్తులను ఆకట్టుకుంది. స్వామివారిని గుడి ప్రదక్షిణగా తీసుకువచ్చి ఆలయ ప్రాంగణంలో కొలువు తీర్చి స్వామివారికి కోలాటం నీరాజనం సమర్పించారు. శ్రీగిరి దేవస్థానం చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, కార్యనిర్వహణ కార్యదర్శి సివి రామకృష్ణరావు పాల్గొన్నారు. శ్రీనివాస గోవింద
సందర్భంగా రాష్ట్రంలోని చాలా చోట్ల కోడి పందాలు జరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఓ వ్యక్తి కోడి పందాల్లో 1.5 కోటి గెలిచాడు. పైబోయిన వెంకటరామయ్య బరిలో రాజమండ్రి రమేష్, గుడివాడ ప్రభాకర్ కోళ్ల మధ్య పోటీ జరిగింది. సేతువ కోడిపై రమేష్కు చెందిన డేగ కోడి నెగ్గడంతో అతడు 1,53,00,000 గెలుచుకున్నాడు. ఈ ఏడాది పశ్చిమ గోదావరి జిల్లాలో ఇదే భారీ పందెమని స్థానికులు చెబుతున్నారు. సింగరకొండ లక్ష్మీ నరసింహస్వామి, ప్రసన్నాంజనేయ స్వామి వార్ల తెప్పోత్సవం కన్నుల పండువగా సాగింది. ఉత్సవ మూర్తులను ఆయా దేవాలయాల నుండి ఊరేగింపుగా తీసుకువచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం భవనాసి చెరువులో తెప్పోత్సవం నిర్వహించారు. భవనాసి తటాకల్లో లక్ష్మీ నరసింహస్వామి, ప్రసన్నాంజనేయ స్వామి వార్లు విహరించారు. 2 దేవాలయాల ధర్మకర్తల మండలి చైర్మన్లు చుండూరి మురళీ సుధాకర్ రావు, గుంజి శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ తిమ్మానాయుడు, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఈవో మద్దినేని శ్రీనివాసరావు, కమిటీల సభ్యులు పాల్గొన్నారు. దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, సిఐలు సుబ్బరాజు, మల్లికార్జునరావు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కోలాటం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉంటానన్న ఎమ్మెల్యే దామచల జనార్దన్. నేతలతో కలిసి ఉత్సాహంగా గద్దలగుంట పార్వేటలో పాల్గొన్న ఎమ్మెల్యే. కనుమ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వైభవంగా తెప్పోత్సవాలు. ప్రత్యేకంగా అలంకరించిన తెప్పలపై ఉత్సవమూర్తుల విహరింపు. ఘనంగా ముగిసిన రావినూతల క్రికెట్ పోటీలు. బహుమతి ప్రదానం చేసిన పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ. డి న్యూస్లో నేటి మాట. మనకు సాయం చేసే వారిని మరవకూడదు, అలాగే మనల్ని నమ్ముకున్న వారిని మోసం చేయకూడదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.